మరణపు నీడలో నిలచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా. మరణపు నీడలో నిలచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా. కరుణామృతము క్రీస్తుని ప్రేమ కరములు చాపి పిలిచెను రారా. కరుణామృతము క్రీస్తుని ప్రేమ కరములు చాపి పిలిచెను రారా. ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి మాయే మగురా. ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి మాయే మగురా. శాశ్వతమైనది ఏదియూ లేదు, శాశ్వతమైనది ఏదియూ లేదు. నేనే యేసుని చేరునురా, నేనే యేసుని చేరునురా. నేనే యేసుని చేరునురా, నేనే యేసుని చేరునురా. మరణపు నీడలో నిలచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం. ఆగదు మరణం నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం. బాంధవ్యములిలా తెగిపోవునురా, బాంధవ్యములిలా తెగిపోవునురా. ఎవరు నీ తోడు రారుగా, ఎవరు నీ తోడు రారుగా. ఎవరు నీ తోడు రారుగా, ఎవరు నీ తోడు రారుగా. మరణపు నీడలో నిలచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా. కరుణామృతము క్రీస్తుని ప్రేమ కరములు చాపి పిలిచెను రారా. మంచిది. ఈ సమయంలో చివరిగా కల్లూరి బాలకోటి అన్న గారు మరొక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. జీవితార్థాన్ని వివరించేటువంటి ఈ యొక్క పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించాలని వారిని ప్రేమతో కోరుతున్నాను.
ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఓకే, మంచిది. ఈ సమయంలో ఇప్పుడు చక్కని పాటలు పాడి దేవుణ్ణి మహింపించినటువంటి సోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కూడిక ఇందు నిమిత్తము ఏర్పాటు చేశాము. మీ అందరికీ తెలుసు, మన ప్రియ సోదరులు రామారావు అన్నయ్య గారి సతీమణి కరుణ డోరతి గారు అనారోగ్య కారణం వల్ల ఈ లోకయాత్ర ముగించారు, మహిమకు చేర్చబడ్డారు గత నెల. ఆమె గురించినటువంటి ఒక చిన్న ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలని రామారావు అన్నయ్య మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాడు, కానీ అనివార్య కారణాల వల్ల ఇలాగా ఏర్పాటు చేసుకోలేకపోయాడు. సో ఏదైనప్పటికీ ఇప్పుడు సెలవులు వచ్చినాయి కనుక ఆ కూడిక ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. సంఘంతో కలిసి, బంధువులతో కలిసి ఆమెతో ఉన్నటువంటి జ్ఞాపకాలను మన్నం చేసుకోవాలని ఒక మంచి ఆశతోటి ఈ యొక్క దినము ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. రామారావు నేను అలాగే కరుణ డోరతి ఉదయమ్మ గారిని ప్రేమించి దేవుడు చక్కని కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. కుమారుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అలాగే కుమార్తె మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్లో చక్కని మార్కులతోటి ఉత్తీర్ణత సాధించడానికి దేవుడు చక్కని కృప చూపాడు. సో అంత బాగానే ఉంది అని చెప్పి అనుకున్నాం, కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసి ఉదయం గారు మహిమకు చేర్చబడ్డారు. ఏదేమైనప్పటికీ ఆయన నరులారా తిరిగి రండి అని చెప్పి ఎవరినైనా పిలిస్తే ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, ఎంత ఆరోగ్యవంతులైనా ఈ తప్పకుండా ఈ లోకయాత్ర ముగించవలసినదే. ఇది తీరని లోటు, ఎవరు తీర్చలేనటువంటి భయంకరమైన ఒక అగాధం. అయినా కూడా దేవుడు తన నిండైన ఆదరణ ఇంతవరకు దేవుడు అన్నయ్యకు, అంత మాత్రమే కాకుండా కుమారులకు, కుమార్తెకు, వాళ్ళ తల్లిదండ్రులకు చూపుతున్నాడు. సో ఈ సందర్భాన్ని ఉద్దేశించుకొని కొద్ది నిమిషాల సేపు ఈ కుటుంబానికి కొన్ని ఆదరణకరమైన దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో సోదరులు అశోక్ కుమార్ మావి గారు ఉన్నారు. వారు వాక్య పరిచర్య చేస్తారు. తర్వాత ఆమెతో ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలను రామారావు అన్నయ్య గారు మనతో పంచుకుంటారు. తర్వాత మనందరికి భోజనాలు కూడా సిద్ధం చేశారు. ఆ భోజనాలు స్వీకరించి మనం వెళ్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు వెంకటరామావి గారు ముందుకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అశోక్ మావి గారు వచ్చి వాక్య పరిచర్య చేయాలని ప్రేమతో వారిని ప్రభు పక్షాన కోరుతున్నాం.
మమ్మల్ని బహుమతిగా ప్రేమించిన ప్రియపరలోకమందు నా తండ్రి ప్రభా యేసయ్య మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య గడిచిన కాలం అంతా నాయన ప్రభా నువ్వు కాచేంత వరకు సజీవ లెక్కలు ఉంచింది దాన్ని బట్టి వందనాలు నాయన కృపగల దేవా నీకే వందనాలు నాయన మరి ముఖ్యంగా నాయన ప్రభా ఈరోజు నాయన ప్రభా ఈ యొక్క ఆదరణ కూడికలో నాయన ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా యేసయ్య నాయన మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన కరుణ డోరత నాయన ప్రభా నాయన మమ్మల్ని విడిచి నాయన ప్రభా మీ చెంతకు చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభా యేసయ్య విడిచిబడినటువంటి నాయన ప్రభా భర్తని నాయన ప్రభా బిడ్డలని దీవించండి ఆ కుటుంబాలను నాయన ప్రభా ఆ కుటుంబానికి నాయన ప్రభా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య మీ చిత్తం ప్రకారం నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు ఆ కుటుంబానికి మీరే ఆదరణకర్తగా ఉండి నడిపించమని అడుగుతున్నాం ప్రభా సహాయం చేయండి అయినా మీకే వందనాలు నాయన ప్రభా నాయన ఆమెను గురించి నాయన ప్రభా మేము బాధపడుచుండగా నాయన ప్రభా ఆమె నాయన ప్రభా నాయన మీ వద్ద చేరి ఉందని మేము నమ్ముచున్నాం ప్రభా దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన వాక్యం చెప్పవచ్చుగా నేను మీ చిత్తం ప్రకారం నడిపించి నాయన ప్రభా దైవజనుడు నాయన ప్రభా నోటి నుండి నాయన ప్రభా మాకు అమూల్యమైన మాటలు అందించమని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. కరుణా డోరతి గారి ఆదరణ కొడుకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంఘ కాపరి దేవుని సేవకులు అభిషక్తులు శ్యామ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కుటుంబానికి దేవుడు సంపూర్ణమైన ఆదరణ అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక 20 నిమిషాల లోపుగా దేవుడి మాటలు విందాం. ఈ సమయంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. రండి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అన్న మాటను చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు మరణము సమీపించినప్పుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ, తిమోతి, నేను వెడలపోయేటువంటి సమయం వచ్చింది. అయితే నా మరణం గురించి ఈ విధంగా అంటున్నాను. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని గనుక దేవుడు నాకు బహుమానాన్ని దాచి ఉంచాడు గనక ఆయన దాచి ఉంచిన బహుమానాన్ని, ఆయన దాచి ఉంచిన కిరీటాన్ని అందుకొనుటకు నేను వెళ్ళబోతున్నాను. నాకు మాత్రమే కాదు, విశ్వసించిన అందరికీ నీతిగల న్యాయాధిపతి దయచేస్తాడు అన్న మాటను. ఈ మాటను నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, డోరతి అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన బహుమతి. కరుణా డోరతి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? దేవుడు ఆమెకు దాచి ఉంచిన, ఆమెకిచ్చినటువంటి ఇవ్వటానికి దాచి ఉంచిన ఆ బహుమానాన్ని పొందటానికి మనందరికన్నా ముందుగా ఆమె వెళ్ళింది. అయితే ఇలాంటి సమయంలో ఆ వయసులోనే, యవ్వనంలోనే, నడి ప్రాయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని బట్టి భర్త బాధపడతా ఉన్నాడు. కుమారుడు కుమార్తె వెలిపిస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు, ఇటు రక్త సంబంధులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. తీరని లోటు, దాన్ని ఎవరు పూడ్చలేనిది, ఎవరు తీర్చలేనిది. ఈ సమయంలో అయితే అలాంటి పరిస్థితుల్లో ఆదరణ ఎలాగా అని మనం అనుకుంటే, ఈ ఆదరణ కూడికను ఉద్దేశించి ఆదరణ గురించి ఒక 5 ప్రశ్నల ద్వారా మీ ముందు ఈ ఆదరణ కూడికను ఉంచుతాను. మొదటిగా రండి, ఆదరణ అంటే ఏమిటి చూస్తారా? రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ తీయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఆదరణ ఆ తర్వాత వచనాలు చూస్తే అక్కడ 11 సార్లు ఆదరణ 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 అని ఉంటుంది. కంఫర్ట్, కన్సోల్ అని. ఆదరణ అంటే ఏంటి అని అంటే టు కన్సోల్ ఓదార్చటము, టు ఎంకరేజ్ ప్రోత్సహించడము, టు స్ట్రెంగ్థన్ బలపరచటము. ఆదరించడము అనగా, ఆదరణ అనగా ఓదార్చటము, ధైర్యపరచటము, బలపరచటము, ప్రోత్సహించటము అని ఆదరణ అని అంటారు. రెండో ప్రశ్న, ఆదరణ ఎవరిని ఆదరించాలి చూస్తారన్నమాట. రండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. ఆదరణ అంటే ఏందో చూసాం. ఇప్పుడు ఎవరిని ఆదరించాలి? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పిడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఎవరిని ఆదరించాలి అని అంటే బైబిల్ అంటుంది, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని లేవనెత్తండి, దుఃఖిస్తున్న వారిని ఓదార్చండి, అంగలారుస్తున్న వారిని బలపరచండి అని. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఈ ఆదరణ కూడిక ఎందుకు? ఎవరికి ధైర్యం చెడింది? భార్యను పోగొట్టుకొని అన్నట్టు భర్తకు ధైర్యం చెడింది, రేపటి నుంచి నేను ఎలాగూ అనని. తల్లిని పోగొట్టుకున్న కుమారుడికి ధైర్యం చెడింది, తల్లిని పోగొట్టుకున్న కుమార్తెకు ధైర్యం చెడింది. వారు మాకు రేపు నుంచి అమ్మెవరని పిల్లలు, రేపు నుంచి నా భార్య ఎవరని భర్త, లేదంటే రక్త సంబంధులు, వారందరూ కూడా ఆమె మరణము ద్వారా ధైర్యం చెడి ఉన్నారు. వారు కృంగిపోతున్నారు, వారు నిరాశలో ఉన్నారు. వారి కంటికి కానరనటువంటి ఆ నిరాశ నిస్పృహలో వారు ఉన్నప్పుడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఎవరిని మనము ఆదరించాలంటే, మరణము ద్వారా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, మరణము ద్వారా ఎవరైతే అధైర్యపడుతున్నారో వారిని ధైర్యపరచాలి, వారిని ఓదార్చాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి. ఆదరణ అనగా ఓదార్చడం, ప్రోత్సహించడం, బలపరచడం, ధైర్యం చెప్పడం. ఎవరిని ఆదరించాలంటే ధైర్యము చెడిన వారిని. ఇప్పుడు ఎవరు ధైర్యం చెడింది అనంటే, ఆమె మరణము ద్వారా భర్త అధైర్యపడుతున్నాడు, పిల్లలు అధైర్యపడుతున్నారు. ఎలా మనము ఆదరించాలి? అదే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. కాబట్టి చదువుతావా? 4:18 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనండి. ఎలాగో ఆదరించాలి అనంటే, ఈ మాటల చేత ఆదరణ పొందండి అని తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏ మాటల చేత? దేవుని మాటల చేత ఆదరణ పొందండి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి, ఈ మాటల చేత ఒకరినొకరు ధైర్యపరచుకోండి, ఈ మాటల చేత ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఏం మాటలయ్యా అనంటే, అక్కడ మీకు 3 మాటలు చూపిస్తున్నాను, 3 నీళ్లు చూపిస్తాను మీకు గుర్తుండటానికి. చూడండి, 13వ వచనం 2వ లైన్లో చూడండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. నెంబర్ 1 ఏంటి అనంటే నిద్ర, మరణము. మరణాన్ని గురించి యేసు ప్రభు అనేక సందర్భాల్లో నిద్రతో పోల్చాడు. జాగ్రత్తగా వినండి. మరణము గురించి యేసు ప్రభు చాలాసార్లు నిద్రతో పోల్చాడు. అందుకని మొదటగా ఏంటంటే నిద్ర. మరణము నిద్ర లాంటిది. నిద్ర అంటగా నిద్రపోయిన వాడు తిరిగి లేస్తాడు.
కాబట్టి అమ్మ మరణించినప్పుడు వారు బాధపడుతున్నప్పుడు, రామారావు ఎందుకు బాధపడుతున్నావు అమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? మీ మమ్మీ మరణించుండొచ్చు, నీ భార్య మరణించుండొచ్చు, కానీ ఆ మరణము శాశ్వతమైంది కాదు, అది నిద్ర లాంటిది. నిద్రపోతే మరలా తిరిగి లేస్తాం కదా. మీ అమ్మ కొద్ది లాంగ్ టైం నిద్రపోతుంది, కాబట్టి మరణము నిద్ర లాంటిది అని బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో యేసు ప్రభు మరణాన్ని నిద్రతో పోల్చాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తున్నప్పుడు ఆ నిద్రిస్తున్న లాజరు అని అంటాడనమాట. కాబట్టి మరణము బైబిల్ ప్రకారంగా నిద్ర లాంటిది. అమ్మా మీరు బాధపడొద్దు, మరణము నిద్ర లాంటిది అని చెప్పండి. రెండవ నీ ఏంటంటే నిరీక్షణ. 13వ వచనం చూడండి. 13వ వచనం అక్కడే ఉంటుంది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడవద్దు. ఇప్పుడు రెండవ నీ ఏంటంటే, మొదటి నీ నిద్ర, మరణము నిద్ర లాంటిది. రెండవ నీ ఏంటంటే నిరీక్షణ. ఏంటయ్యా నిరీక్షణ? యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడో తిరిగి మనము కూడా లేస్తాము. అదే కదా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో కడబోరం రోగినప్పుడు క్రీస్తునందు మృతులు క్రీస్తునందు సజీవులు తిరిగి లేస్తారు. అయా పునరుత్థానం ఉంది కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి, బాధపడొద్దు. పునరుత్థానములో తిరిగి లేస్తాము, లేచిన తర్వాత వారిని గుర్తిస్తాము, లేచిన తర్వాత వారిని చూస్తాము, లేచిన తర్వాత వారితో రిలేషన్ ఏమి ఉండదు, కానీ ఎస్ మా మమ్మీ కాదు, ఎస్ మా డాడీ కాదు, మా తాతయ్య కాదని గుర్తిస్తాము. నువ్వు ఎలా చెప్తున్నావయ్యా? మరణించిన తర్వాత గుర్తిస్తారని ఎలా చెబుతున్నావు? అవును, మరణించి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభును గుర్తించలేదు. రూపాంతర కొండ మీద మోషే ఏలియాలను గుర్తించలేదు. ఎస్, మరణించిన తర్వాత ధనవంతుడు లాజరును గుర్తిస్తున్నాడు. సో మరణించిన తర్వాత మనము గుర్తిస్తాము. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి. మీరు దుఃఖపడవద్దు, బాధపడవద్దు. మరణం మనకి ఏడిపే, కొద్దిసేపు ఏడవండి. మరణం మనకి బాధే, కొద్దిసేపు బాధపడింది. అంతేగాని దాని పొద్దుగూకులు జ్ఞాపకం చేసుకుంటూ అన్నం పానీయాలు మానేసి నాకు అన్నం వద్దు, నాకు ఇదొద్దు, నేను ఉద్యోగం నాకు అని ఉండొద్దు. మరణం బాధే, కొద్దిసేపు బాధపడదాం, ఏడిపే కొద్దిసేపే, కానీ దుఃఖపడవద్దు. ఎందుకు అనంటే మరణము నిద్ర లాంటిది, పునరుత్థానము నిరీక్షణ కలుగు చేస్తుంది. మూడవ నీ ఏంటంటే నిత్య జీవం ఉంది. ఇప్పుడు చూడండి 17వ వచనంలో, ఆ మీదట సజీవులు నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘల మీద కొనిపోబడదాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. కాబట్టి ఈ మాటల చేత యా రామారావు బాధపడొద్దు. ఆమె మరణించింది, నిద్రపోతూ ఉంది, ఒకరోజు పునరుత్థానం ఉంది, ఆమె తిరిగి లేస్తుంది. నీతో పాటు, మనతో పాటు, అందరితో పాటు సదాకాలము నిత్యత్వములో ఆమెతో మనం ఉంటాం. కాబట్టి బాధపడొద్దు, కాబట్టి దుఃఖపడొద్దు, కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళు మీరు బాధపడొద్దు అని ఈ మాటల చేత ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఈ మాటల చేత ఒకరినొకరు ధైర్యపరచుకోండి అని. ఆదరణ అంటే ధైర్యపరచడం, ప్రోత్సహించడం, ఓదార్చడము, బలపరచడం. ఎవరిని ఆదరించాలి? మరణము ద్వారా, బాధ ద్వారా, నష్టము ద్వారా ధైర్యము చెడిన వారిని ఆదరించాలి. ఎలా ఆదరించాలి? దేవుని మాటల చేత ఆదరించాలి. ఎందుకు ఆదరించాలి? ఎందుకు ఆదరించాలి అని అంటే ఆ మాట చూద్దారండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక బోధించినది ఏమనగా, సరే ఆ విధంగా అన్ని చదివిన తర్వాత 14వ వచనం చదవండి. 15వ వచనం చదివిన తర్వాత 16వ వచనంలో 16వ వచనం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయముల్లో దేవుని అమ్మా. ఎందుకు ఆదరించాలి అని అంటే 14, 15, 16 వచనం ఇవన్నీ చూస్తూ ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఇష్టం, ఇది దేవుని ఆజ్ఞ. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, ఇది దేవుని ఆజ్ఞ. పడిపోయిన వారిని లేవనెత్తండి, ఇది దేవుడి యొక్క నియమం.
బాధపడుతున్న వాడిని ఓదార్చండి. ఇది దేవుడి ఆజ్ఞ. ఈ దేవుడి ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కనుక ఎందుకు వచ్చామో తెలుసా ఇక్కడికి? ఎందుకు అనంటే ఇది దేవుని చిత్తం, దేవుడి ఇష్టం, దేవుడి కోరిక, దేవుడి ఆజ్ఞ. దుఃఖిస్తున్న వారిని ఓదార్చడము. రెండవది ఏంటో తెలుసా? ఆదరించండి, ఆదరించబడతారు. ఓదార్చండి, ఓదార్చబడతారు. ధైర్యపరచండి, ధైర్యపరచబడతారు. ఏం ఈ రోజుల్లో ఇంట్లో వచ్చిన మరణం మన ఇంట్లో రాదు. అప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరు రాకపోతే నీకు ఇప్పుడు ఏడుపు రాదు. అరే నా దగ్గర ఎవరు రాలేదే, నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళాను, నేను ఎవరి దగ్గర, నువ్వు బాధపడతావు కాదు. ఎస్, నువ్వు ఆదరిస్తే నువ్వు ఆదరించబడతావు. నువ్వు ధైర్యపరిస్తే నిన్ను ధైర్యపరచడానికి దేవుడు పంపిస్తాడు. నేనెందుకు బావాలి, వాళ్ళెంత, వాళ్ళ పరిస్థితి ఏంటి, నేను పోయేదని ఒకవేళ నువ్వు ఆదరించకపోతే ఒకానొక రోజు నీ ఇంటిలో కష్టం కలిగినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు రోధిస్తున్నప్పుడు, నువ్వు విలపిస్తున్నప్పుడు నీ ఇంటి దగ్గరికి ఒక్కడు రాడు. అప్పుడు ఆ బాధ కన్నా ఎవరూ నన్ను రాలేదన్న బాధ నీకు రెట్టింపు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. ఎందుకు ఓదార్చాలి అనంటే ఇది దేవుని ఆజ్ఞ గనక. ఎందుకు ఓదార్చాలంటే దేవుని చిత్తము గనక. ఎందుకు ఓదార్చాలంటే నీవు కూడా ఏదో ఒక రోజు ఆదరణ పొందాలి గనక. ఆదరించండి, ఆదరించబడతారు. ఓదార్చండి, ఓదార్చబడతారు. లేవనెత్తండి, మీరు పడిపోయినప్పుడు దేవుడు లేవనెత్తున్నాడు. ఎందుకు నేను ఆదరించాలంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి అయితే దేవుడిచ్చేటువంటి ఆదరణ ఎలాగుంటుందో 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి, కీర్తన గ్రంథం 94వ కీర్తన. ఆదరణ అంటే ఏంటో చెప్పాను, ఎవరిని ఆదరించాలో చెప్పాను, ఎందుకు ఎలా ఆదరించాలో చెప్పాను, 4వదిగా ఎందుకు ఆదరించాలో చెప్పాను. 5వదిగా చూసినట్టయితే చూడండి, దేవుడిచ్చేటువంటి ఆదరణ 94వ కీర్తన 19వ వచనం. విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. అనగా నెంబర్ 1, గ్రేట్ కన్సోల్, గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ. నా అంతరంగమందు, నా హృదయములో, నా మనసులో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేసింది. ఎస్, ఆ మరణపు బాధ వారి గుండెల్లో బాధను కలిగ చేసినప్పుడు ఆ బాధ నుంచి ఆదరణ కలిగ చేసేటువంటిది దేవుడు. ఆయనిచ్చే ఆదరణ ఏంటి తెలుసా? గొప్ప ఆదరణ. ఈ మరణం గొప్ప బాధను కలిగ చేస్తే అంతకు మించిన గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ దేవుడు కలుగ చేస్తాడు. నీ కష్టం ఎంత గొప్పదైనా, నీ రోగం ఎంత గొప్పదైనా, నీ బాధ ఎంత గొప్పదైనా, నీ గుండె గాయం ఎంత గొప్పదైనా ఆయన ఆదరణ అంతకు మించిన గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. 2వ మాట చూద్దాం. ఇందాక మనం చదివాము చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, ఇటర్నల్ కంఫర్ట్, నిత్యమైన ఆదరణ. అక్క ఈరోజు నువ్వు వస్తావు, రామారావు కొద్దిసేపు కనపడతావు, రామారావు జాగ్రత్తగా అంటావు, ఈ గంట సేపు ఆదరణ. కానీ దేవుడిచ్చే ఆదరణ ఒక రోజుదో, ఒక వారందో, ఒక నెలదో, ఒక సంవత్సరాదో కాదు. ఆయన ఆదరణ నిత్యమైన ఆదరణ, ఇటర్నల్ కంఫర్ట్, గొప్ప ఆదరణ మొదటిది. రెండవదిగా నిత్యమైనటువంటి ఆదరణ. 3వ మాట చూద్దామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందాక మనం చదివాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ, ఆల్ కంఫర్ట్, సమస్తమైన ఆదరణ. ఇప్పుడు రామారావుకి మరణము ద్వారా ఆ బాధ కలిగితే ఆ మరణం వల్ల ఒక్కటే బాధ కాదు, చాలా రకాల బాధలు ఉంటాయి. ఈ ఒక్క విషయంలోనే కాదు, మరణము ఒక బాధ అయితే పిల్లవాడు ఎలాగో ఒక బాధ,
కుమార్తె ఎలాగ ఒక బాధ, నా బ్రతికేంటి ఇలా బాధ, పరిస్థితి ఏంటి ఇలా బాధ, చాలా ఉంటాయి వాడి చుట్టూ. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను మరణం ద్వారా ఈ ఒక్కదానికే ఆధారం కలుగు చేస్తానంటం లేదు. నిన్ను ఏది బాధపడుతున్నా, నిన్ను ఏది కృంగ తీస్తున్నా, ఏ సమస్య నేను అధైర్యపరుస్తున్నా, వాటన్నిటిలో నుండి సమస్తమైన ఆదరణ నేను అనుగ్రహిస్తాను. ఒకవేళ మనం ఏదన్నా ఇవ్వాలనుకుంటే, ఏదో రూపాయి ఇస్తే కొంత ఆర్థికే, కానీ ఆ మరణం నుంచి ఎవరో దారుస్తారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేనిచ్చే ఆదరణ గొప్ప ఆదరణ, నేనిచ్చే ఆదరణ నిత్యమైన ఆదరణ, నేనిచ్చేటువంటి ఆదరణ సమస్తమైన ఆదరణ. చివరికి మన యెషయా గ్రంథం 66:13 తెలుసు, నేనిచ్చేటువంటి ఆదరణ తల్లిని మించిన ఆదరణ. ఈ భూమి మీద ఒక వ్యక్తిని ఆదరించేది తల్లి, కానీ ఆ తల్లిని మించిన ఆదరణ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఒకవేళ ఆ ఇద్దరు బిడ్డలకు రామారావు ఉండొచ్చేమో, కానీ తల్లి లేనటువంటి లోటును ఎవ్వరూ తీర్చలేరు. కానీ ఆ తల్లి లేనటువంటి లోటును కూడా తీర్చగలిగిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బిడ్డలకు తల్లి లేనటువంటి లోటును దేవుడే తీర్చాలని, వారిని ఆదరించాలని, వాళ్ళని ధైర్యపరచాలని, వారు చేయి పట్టి నడిపించాలని. వారు తల్లి ఉంటే ఎంత ఆదరణకు ఉంటుందో, ఎంత ప్రేమగా ఉంటుందో, అలాంటి ప్రేమ, అలాంటి ఆదరణ దేవుడు అనుగ్రహించాలని. దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. చిన్నప్పుడే అనాథగా ఉండిపోయింది హదస్సా అనేటువంటి ఆమె. తల్లిదండ్రులు ఇద్దరు లేరు, నా అన్నవారు లేరు, తినటానికి తికాన లేదు. అలాంటి హదస్సాను దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన గొప్ప ఆదరణ చూపించాడు, సమస్తమైన ఆదరణ చూపించాడు, నిత్యమైన ఆదరణ చూపించాడు. ఆమె వయసుకి వచ్చినప్పుడు శోషణ కోటకు రాణిగా నిలబెట్టి స్టార్ నక్షత్రంగా ఆమెను దీవించాడు, హెచ్చించాడు, కనపరిచాడు. వారి తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు ప్రపంచ సమాజం అనుకుని ఉండొచ్చు, ఇది ఎట్ట బతుకుతుందిరా, ఇది ఏమవుతుందో అని. కానీ దేవుడు ఆదరణ చూపిస్తాడు. వారి పినతండ్రైన మొర్దెకైకి మనసును కలుగ చేశాడు, ఆమెను దత్తత తీసుకున్నాడు, అద్భుతమైనటువంటి ఆమె జీవితాన్ని నడిపించాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకుపోయాడు. ఒకవేళ ఇప్పుడు మనము ఎలాగ చేస్తారయ్యా, చిన్నపిల్లలు కదా, రామారావు ఒక్కడ ఎలా చూసుకోగలడు అనుకుంటే, అది ఒకవేళ మన మనసులకు అందదేమో, కానీ మన యొక్క ఆలోచనకు అందదే. కానీ సమస్తమైనటువంటి దేవుడు ఆయన ప్రణాళికలో అవన్నీ నెరవేరుస్తాడు. వారికి తల్లి లేనటువంటి లోటును తీర్చాలని, వారి గాయాలను దేవుడు మార్పాలని, తల్లి ఉంటే ఎలాగ ఉంటుందో అంత ప్రేమ ఆదరణ కుటుంబాన్ని చూపించాలని. దీన్ని మనము దీనికి సంబంధించినటువంటి ఆదరణ మనం ఎవ్వరూ ఇవ్వలేం, కానీ దేవుడు మాత్రమే ఆదరణ కలుగు చేయాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయనగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, చక్కని మాటలు మనం విన్నాం. ఆయన ఇచ్చే ఆదరణ నిత్యమైన ఆదరణ, శాశ్వత ఆదరణ. ఒక తల్లి వలె లాలిస్తాడని, తండ్రి వలె పోషిస్తాడని చాలా చక్కని వాక్య సందేశాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చాలామంది రామారావుని పరిస్థితి ఏంటి ఇలాగైంది అని చెప్పేసి చాలా ఒక ప్రశ్నార్థకమైనటువంటి వారికి ఆలోచనతో ఉన్నారు. సో అనే పరిస్థితి అలాగే ఉంది. కానీ దినదినము ప్రభు చూపుతున్నటువంటి కృపను బట్టి ఇంతవరకు చక్కగా తన బిడ్డలతోటి హైదరాబాదులో ఉంటున్నాడు. అంతకుముందు ఒంటరిగా ఉండేవాడు, కానీ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఒంగోలులో. కానీ తర్వాత వదనమ్మ గారు ప్రభు యొద్ద చేరిన తర్వాత బిడ్డలు కూడా అన్నయ్య దగ్గరే ఉంటూ చక్కగా వారి ముందు కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం చక్కని కాలేజీల్లో వారిని చేర్పించడానికి అన్నయ్య సిద్ధంగా ఉన్నారు. సో ఇది పెద్ద లోటు, మావయ్య గారు చెప్పినట్టుగా తీరని లోటు. కానీ తీర్చేవాడు మన మధ్య ఉన్నాడు కనుక, మనతో ఉన్నాడు కనుక, ఇరుకులో కూడా విశాలత కలిగించేవాడు మన దేవుడు కనుక తప్పకుండా ఆయనకు చక్కని ఆదరణ కలుగు చేయాలని మనము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వదనమ్మ గారి గురించి కొన్ని మాటలు అన్నయ్య గారు చెప్తారు. వదనమ్మ గారు నాతో ఖచ్చితంగా నెలకు ఒకసారి అయినా మాట్లాడేవాళ్ళు. సో చాలా విషయాలు మాట్లాడేవాళ్ళు. మాట్లాడినప్పుడు ఆమె నా పేరు పెట్టి ఎప్పుడు పిలవదు, అమ్మ అని పిలుస్తుంది అంతే.
ఎప్పుడు పిలిచినా అది కాదమ్మా, ఇది కాదమ్మా, అమ్మ అని తప్పితే మరొక మాట పిలవదు. ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మ ఎట్లా ఉన్నావు అని అంటే వెంటనే ఆమెను నాకు గుర్తు. సో అలాగా ఆమె మంచి మనసు కలిగి ముందు కొనసాగింది. సో అనివార్య కారణాల వల్ల బహుశా అన్నయ్య గారికి తీరని లోటుగా మిగిల్చి వెళ్ళిపోయింది. ఆ దినము అన్నయ్య గారిని ఓదార్చలేకపోయాం. చాలా విచారపడ్డాడు, చాలా దుఃఖించాడు. అయినా కూడా దేవుడు ఇంతవరకు తన కృపను చూపుతూ ముందు కొనసాగిస్తున్నాడు. ఈ సమయంలో రామారాయణ వచ్చి ఒక 2 మాటలు మనతోటి సంఘంతో పంచుకున్న తర్వాత దేవుని నామంలో సంఘస్థులకు, గ్రామస్తులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా భార్య అయినటువంటి కరుణ డోరతి, ఆమె లేని లోటు అనేది చాలా తీరనటువంటి వేదన, బాధన. అది ఎవరికి చెప్పుకోలేనిది. అది ఒక దేవుడికి మాత్రం చెప్పుకోగలుగుతాను, కానీ ఎవరికి చెప్పినా తీర్చలేరు. అది నేను అన్ఎక్స్పెక్ట్, అసలు ఊహించలేని విషయం ఇది జరగడం అనేది నా లైఫ్లో. అంటే దాదాపు నాకు మ్యారేజ్ అయ్యి 18 years అయింది. నా భార్య బాగుంది, అంటే ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చిపోతూ ఉన్నాను. ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాటలు ఉన్నాయి, పంచుకుంటాం, పోయిస్తున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె లేకపోవటం అనేది చాలా బాధేస్తుంది. ఇప్పుడు బాబు పాప నా దగ్గర ఉంటున్నారు. వారికి నేను వాళ్ళకి చూపిస్తున్నటువంటి ఆ ప్రేమకి, వారికి తల్లి కన్నా ఇచ్చేటువంటి ప్రేమ నాకు సరిపడలేదు. ఎందుకంటే తల్లి ఫస్ట్ నుంచి వారికి అవసరంటి అన్ని అందించేసింది. ఇప్పుడు నేనుండి వాళ్ళకి బట్టలు ఉతికినా, వాళ్ళకి అన్నం వండిచ్చినా, అటు అన్ని వాళ్ళు అన్ని చేసినా కూడా, చదివించినా కూడా ఆ రుణం అది వాళ్ళకి అంత ప్రేమ రావట్లేదు. వాళ్ళకి నేను ఇచ్చే ప్రేమ రావట్లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా అది డాడీ ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ ఇది రియల్గా నేను చూపిస్తానని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే మా మధ్య ఉన్న రిలేషన్ తక్కువ ఉంది కాబట్టి. మరి ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు ఆ బాబు పాప నా దగ్గర ఉంటారు. వాళ్ళకి ఆ లోటు అనేది దేవుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని నా పెంపకాలు ఇప్పటి నుంచైనా ఎదిగి అత్యున్నమైన స్థితిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రెండోది, మా భార్య అటువంటి ఆమె చూపినటువంటి బాధ, లేనటువంటి లోటు అనేది చాలా బాధతో కూడుకున్నది. మళ్ళా రాదు జీవితంలో. వాళ్ళకి ముందున్నటువంటి ఆ యొక్క బాధ్యత అనేది చాలా బాధతో కూడుకున్నది. అది నెరవేర్చాల్సిన బాధ్యత నాది ఉంది. వాళ్ళ కోసం చేయాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ సంఘం గ్రామం నా కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి చేరువచ్చినటువంటి సంఘానికి అందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క భోజనాల్ని అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా దేవుని నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నయ్య గారు చెప్పినట్లుగా వారి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయండి. అన్నయ్య గారు తన బిడ్డలు కోసం ఎంతో శ్రమ పడుతూ ఉదయం లేచి అన్నీ సిద్ధం చేసి తన డ్యూటీకి వెళ్తూ మళ్ళీ సాయంత్రం వచ్చి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు. అయినా కూడా ఒక తల్లిలాగా వారిని చూడలేకపోతున్న బాధ, ఆ ప్రేమ అన్నయ్యలో కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ అందుకంటే ఉన్నతమైన ఆదరణ చూపేవాడు మన దేవుడు కనుక దేవునికి అప్పగిద్దాం. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు. కల్లూరన్న ఒక 2 మాటలు మాట్లాడతారు, తర్వాత మనం ముగించుకున్నాం. రామారావు వాళ్ళ భార్య కరుణ డోరతి అమ్మాయి ఆదరణ కోడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మీలో కొంతమంది వచ్చారు, కొంతమంది ఆ రోజు రాలేనట్టుగా ఉంది. రామారావు చాలా భక్తిపరుడు. మరి దేవుడికి ఏం ప్రణాళిక ఉందో కానీ రామారావు జీవితాన్ని అంత సాఫీగా నడిపిస్తున్నట్టుగా నాకు అనిపించలేదు. వాళ్ళ భార్య పెళ్ళైన తర్వాత కొంతకాలానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండటం, ఎందుకో తెలియదు అబ్బాయితోటి అమ్మాయి
ఇమిడి ఉండలేకపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఎంఆర్ఓ కూతురు, ఒక ఆఫీసర్ కూతురు అయితే ఇంట్లో అల్లారు ముద్దుగా పెరుగు ఉండి ఉంటుంది. ఇక్కడ పల్లెటూరులో ఉండటానికి కూడా అమ్మాయి జీర్ణించుకోలేకపోయింది. పోయిన సంవత్సరం సంక్రాంతి టైంలో అమ్మాయికి అప్పుడే సీరియస్గా ఉండింది. రామారావు వాళ్ళ ఫ్యామిలీ పట్ల ఎంత ముందస్తుగా ఆలోచించాడంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఫ్యామిలీ కోసం రామారావు ఒక మంచి హెల్త్ పాలసీ చేయించాడు, కొన్ని లక్షల రూపాయలు పెట్టి. యాక్చువల్గా నేను కూడా ఎప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను చేయించలే. మరి రామారావు ఎందుకు ఆలోచన కలిగిందో కానీ ప్రతి సంవత్సరం లక్షలు కడుతున్నాను, ఇదిగో హెల్త్ పాలసీ ఉందంటే ఆ అమ్మాయి ఉపాస్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇదిగోండి కార్డు అని తెచ్చి ఇసిరి పడేసాడు వాళ్ళకి. అంటే రామారావు దూరంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళ పిల్లల కోసం కానీ భార్య కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. ఇక రామారావు కాడే పిల్లలు ఉంటారు, రామారావు వాళ్ళని చూసుకోవాలి. మరి రామారావు వాళ్ళ కుటుంబం పట్ల ఇప్పుడు దాకా బాధ్యతగా ఉన్నాడు. ఇక ముందు కూడా ఇంకా బాధ్యత పెరిగింది. వాళ్ళ అక్క చెల్లెళ్ళు మీరు అప్పుడప్పుడు పోయి రామారావు దగ్గరికి కొంచెం ఆ పిల్లల్ని కూడా పరామర్శించాలి. ఎందుకో తెలియదు పాపం రామారావు ఉన్న రోజులు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఖర్చులు పెట్టడమే సరిపోయింది. అంత కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్న రామారావు మరి ఈరోజు భార్యను కోల్పోయి ఈ స్థితిలో ఉండటం నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన సంఘం నుంచి అందరూ నీకోసం ప్రార్థనలు చేశారు రాము, ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. ఈ యొక్క సందర్భంలో రామారావుకి ఆ యేసు ప్రభు మంచి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అమ్మాయికి నాకు గన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఓకే, మంచిది. అలాంటి గుండె నిబ్బరంతో అన్నయ్య జీవితంలో ముందుకు కొనసాగాలని ప్రేమతో కోరుతున్నాం. మేము ప్రార్థన చేస్తామన్నా తప్పకుండా అలాగా ముందుకు కొనసాగాలని. రామారావు అన్న ఏం కోరుకోవటం లేదు, జస్ట్ మనోనిబ్బరాన్ని కోరుకుంటున్నాడు అంతే. సో వారి దగ్గర నుంచి వారి ప్రేమ, సో అలాంటి ప్రేమ అందరూ వాళ్ళకి ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. లోకమను వరణ్యయాత్ర భారమాయను, బహుఘోరమాయను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను. లోకమను వరణ్యయాత్ర భారమాయను, బహుఘోరమాయను, నా గుండె నిండ వేదనలి నిండియుండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను, ప్రేమలక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీకు వందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. రామారావు నీకు మీ నిండైన ఆదరణ, శాశ్వతమైన ఆదరణ, ఒక తల్లి వలె ఒక తండ్రి వలె లాలించి ఓదార్చి కన్నీటిని తుడిచి వారి జీవితంలో ఎలాగ ముందుకు కొనసాగాలి, ఎలాంటి నిర్ణయాలతో ముందుకు కొనసాగాలి, ఒక చక్కని దిశానిర్దేశం చేసి మనోనిబ్బరాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే దయచేయండి. కీడైన మేలైన, ఆనందమైన దుఃఖమైన, కష్టమైన నష్టమైనా కూడా సమస్తము మా మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని నీ వాక్యం సెలవిస్తుంది. ఈట ఘోరమైనటువంటి నష్టంగా మాకు అనిపిస్తుంది, కానీ అయ్యా సంగతిని మరుగు చేయుట నీకు ఘనత, దాన్ని తెలుసుకున్నట రాజు ఘనత నీ వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి కార్యం, ఇలాంటి ఘోర నష్టం ఎందుకు జరిగిందో మాకు తెలియదు, కానీ అయ్యా అన్నయ్యను ఓదార్చండి, బలపరచండి.
ఆ బిడ్డలు చక్కగా పెంచి పోషించి రాబో కాలంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డలు మేము చూసే విధంగా నీ ఉన్నతమైన కార్యాలను అన్ని విషయంలో జరిగించమని, ప్రతి విషయంలో మేము ఉన్నతమైన కృపను దయచేయమని. అయ్యా, కన్నీటిని తొలగలేనటువంటి గొప్ప దేవుడు మీరే నాయన. మీరు ఓదార్చండి ప్రభా. మేము మాటలైతే చెప్పగలం, కానీ వారి కన్నీటిని తొలగలిగిన గొప్ప దేవుడు మీరే నాయన. అటు ఓదార్పు వారికి దయచేసి మీరే కృపతో నింపమని, ఈ కార్యక్రమంతులు మీ సహాయం నిండారుగా దయచేస్తున్నదానికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు వేలాదిగా చెల్లిస్తున్నారు. వచ్చిన వీళ్ళందరూ ప్రత్యేకంగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాస సమాధానం ఇచ్చిన ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిస్థితులు ప్రత్యేకంగా రామారావు నాయకు వారి బిడ్డలకు వారి కుటుంబ సభ్యులకు తోడుండి దీనిని ఆదరణ దయచేసి రాబో కాలములో వారిని ఉన్నతమైన ఆనందముతో నింపి వారి కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్.